వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో మీరు తమిళ ఆల్రెడీ చూశారు, ఆల్ డిటిహెచ్ రీఛార్జ్ చేసినా కూడా ఛానల్స్ అనేది వెంబడే రావడం లేదనేసి చాలామంది కామెంట్ కానీ వాట్సాప్ కానీ చేస్తారు. ఈరోజు నేను చెప్పబోయే టిక్స్ మీరు ఫాలో అవుతే తప్పకుండా రీఛార్జ్ చేసిన వెంటనే మీకు ఛానల్స్ అనేది వస్తుంది. మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అంతేకాకుండా మల్టీ రీఛార్జ్ సర్వీసులు కూడా రీఛార్జ్ చేసినా కూడా ఛానల్స్ రాలేదంటే వెంటనే ఈ టిప్స్ అనేది పాటించండి. తప్పకుండా వెంటనే ఛానల్స్ వస్తుంది. ఇది మన వాట్సాప్ ఛానల్. ఇందులో ముందుగా అన్ని డిటిహెచ్ రీఛార్జ్ ఆఫర్స్ అండ్ అప్డేట్ కూడా మీకు ముందుగా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఇందులో జాయిన్ అయితే మీ రీఛార్జ్ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా ఇందులో ముందుగా నేను పెట్టడం జరుగుతుంది. రాండి టాపిక్లకు వెళ్దాం. ఈరోజు ఎలా రిఫ్రెష్ చేసుకోవాలి ఆల్ డిటిహెచ్ అనేది తెలుసుకుంటాం. రీఛార్జ్ చేసేటప్పుడు తప్పకుండా టీవీ ఆన్ చేయండి. టీవీ ఆన్ చేసిన తర్వాతే మీరు రీఛార్జ్ అనేది చేయవలసి ఉంటుంది. మీరు ఒకవేళ సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేసేమారంటే తప్పకుండా జెమినీ టీవీ పెట్టేసి రీఛార్జ్ చేయండి, వెంటనే ఛానల్స్ వస్తుంది. ఓకేనా? అదేవిధంగా మీరు వేరే లాంగ్వేజ్ తమిళ రీఛార్జ్ చేసేమారంటే సన్ టీవీ పెట్టండి, కన్నడ అయితే ఉదయ టీవీ పెట్టండి, తప్పకుండా ఛానల్స్ అనేది వెంటనే వస్తుంది. ఓకేనా? కొంతమంది టీవీ రీఛార్జ్ చేసినా కూడా ఛానల్స్ రాలేదంటున్నారు. ఎలా వస్తుంది? మీరు అలా చేస్తే టీవీ తప్పకుండా ఆన్ చేయాలి. ఒకవేళ టీవీ ఆన్ చేసినా కూడా సార్ రీఛార్జ్ మాకు చేసినా కూడా టీవీ ఆన్ చేసినా కూడా ఛానల్స్ రాలేదంటున్నారా? తప్పకుండా ఈ అన్ని లింకులు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను, వెళ్ళి మీరు కూడా రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మల్టీ రీఛార్జ్ సర్వీస్ వాడేమారంటే తప్పకుండా అందులో రిఫ్రెష్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకేనా? రాండి ముందుగా మల్టీ రీఛార్జ్ సర్వీస్లో చూద్దాము. అదేవిధంగా వెబ్సైట్ కూడా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు తెలుసు మన యూట్యూబ్ ఛానల్లో మల్టీ రీఛార్జ్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. 100 రూపాయలకి 3 రూపాయలు కమిషన్ వస్తుంది. అన్ని మొబైల్ రీఛార్జ్లు చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని డిటిహెచ్ రీఛార్జ్లు కూడా ఇందులో మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో డిటిహెచ్లు మీరు రీఛార్జ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ సన్ డైరెక్ట్ మీరు రీఛార్జ్ చేస్తే కార్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ చేసినా కూడా ఛానల్స్ రాలేదంటే ఇక్కడ కార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏవీ రిఫ్రెష్ కనిపిస్తుంది చూసారా? ఇది మీరు ఉపయోగిస్తే తప్పకుండా ఇక్కడ ఛానల్ అడుగుతుంది. ఆ ఛానల్ మీరు ఎంటర్ చేసి టీవీలో పెట్టిన వెంటనే రిఫ్రెష్ చేయండి, తప్పకుండా ఛానల్స్ కూడా వస్తుంది. అంతేకాకుండా అన్ని దాంట్లో కూడా ఏవీ రిఫ్రెష్ అనేది అందుబాటులో ఉంటుంది మనం ప్రొవైడ్ చేసే కంపెనీలో. ఓకేనా? చూడండి, ఎయిర్టెల్ అదేవిధంగా డిష్ టీవీలో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ టాటా పేలో కూడా మీకు రిఫ్రెష్ ఉంటుంది, కానీ కాల్ చేస్తే వెంటనే వస్తుంది వాళ్ళకి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఓకేనా? ఇందులో కూడా మనకి రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం వెబ్సైట్లో చెక్ చేద్దాం రండి. ఓకేనా? మీకు ఐడి కావాలంటే తప్పకుండా వాట్సాప్ చేయండి, ఫ్రీగానే ఉంది, ఐడి చేయిస్తాము. మీరు కూడా రీఛార్జ్ చేసి సంపాదించవచ్చు. ఓకేనా? ట్రబుల్ షూటర్ అంటే ఏవీ రిఫ్రెష్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ సన్ డైరెక్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అయినా మీరు వాడే బ్రౌజర్ ఓపెన్ చేసుకునేసి సన్ డైరెక్ట్ ట్రబుల్ షూటర్ అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా ఫస్ట్ వెబ్సైట్ మనకు వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కొత్త డిష్ కావాలని కూడా ఇక్కడ నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ట్రబుల్ షూటర్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ట్రబుల్ షూటర్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబరు, స్మార్ట్ కార్డ్ నెంబరు, సిడిఎస్ ఏదైనా సరే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? స్మార్ట్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఓకేనా? స్మార్ట్ కార్డ్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వ్యాలిడ్ డేటా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఏ విధమైన ఎర్రర్ మనకు టీవీ పైన వస్తుందో అది ఏదైనా మేము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏది రాకపోతే ఇక్కడ పైన ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి, ఆల్ ఛానల్స్ అనేది. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. మనకు చూడడానికే కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ రిఫ్రెష్ నాట్ రిసీవ్ ప్లీజ్ కాంటాక్ట్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. రిఫ్రెష్ అనేది సక్సెస్ అయింది, అయినా కూడా మీకు ఛానల్ రాకపోతే తప్పకుండా ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఒకవేళ ఛానల్ రాకపోతే ఈ నెంబర్కి అనేది మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్ కూడా అన్ని నెంబర్లు సన్ డైరెక్ట్ సంబంధించిన అన్ని నెంబర్లు కూడా పెట్టాను. ఈ లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరిగింది, డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. ఇప్పుడు డిటిహెచ్ ఏ విధంగా మనం రిఫ్రెష్ చేయాలంటే ఇక్కడ చూడండి సేమ్ రిజిస్టర్ మొబైల్ నెంబరు లేకుంటే కస్టమర్ ఐడి, ఇక్కడ వీసీఆర్ నెంబరు ఏది పెట్టినా మనం రిఫ్రెష్ అనేది చేసుకోవచ్చు, ఏది ఉన్నా సరే. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చా వచ్చి ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేను కస్టమర్ ఐడి అనేది నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ క్యాప్చా అనేది ఈ క్యాప్చా ఈ బాక్స్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి యువర్ అకౌంట్ బీ రిఫ్రెష్ ప్లీజ్ వెయిట్ 10 minutes అంటుంది. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది. మనం చూడడానికి కష్టం అనిపిస్తుంది, కానీ చేస్తే చాలా సింపుల్గా మనం రిఫ్రెష్ అనేది చేసుకోవచ్చు. ఏ నెట్వర్క్ అయినా సరే డిటిహెచ్ అది. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేయొచ్చు మీరు. ఓకేనా? ఓకే బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు రిఫ్రెష్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఈ లింక్ కావాలంటే వాట్సాప్ ఛానల్లో ఉంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు వేరే నెట్వర్క్ మనకి డిష్ టీవీలో కూడా ఈ వెబ్సైట్ కూడా రిఫ్రెష్లో ఉంది, వాట్సాప్ ఛానల్లో ఉంది. ఇక్కడ మనకి అకౌంట్ రిఫ్రెష్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి మనం రిజిస్టర్ మొబైల్ నెంబరు, వీసీఆర్ నెంబరు ఏదైనా ఎంటర్ చేసి మనం రిఫ్రెష్ అనేది ఇక్కడ చేయొచ్చు ఎంటర్ చేసి. ఓకేనా? నేను ఆల్రెడీ కార్డ్ అనేది కాపీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. చూడడానికి కష్టం అనిపిస్తుంది, కానీ చేయండి, ఈజీగా ఉంటుంది.
మీరు ఎవరికి కూడా కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరే రిఫ్రెష్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తున్నాను. రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా వస్తుంది. మేడం సార్ రిఫ్రెష్ యువర్ అకౌంట్ విల్ ఆల్రెడీ బీ సబ్మిట్ అంటే మనకి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ అవపడుతుంది. చాలా సింపుల్గా మనం రిఫ్రెష్ అనేది చేసుకోవచ్చు. ఎవరికొవరు కాల్ చేసి వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? అదేవిధంగా డిటిహెచ్ చూశారు, వీడియోకాన్ చూశారు. ఇప్పుడు మనం సన్ డైరెక్ట్ ఎయిర్టెల్, అదేవిధంగా టాటా స్కై. ఎయిర్టెల్ అయితే మీరు తప్పకుండా మల్టీ రీఛార్జ్లో వాడుకోవచ్చు. లేకుంటే మీరు ఎయిర్టెల్ రీఛార్జ్ ఎక్కడ చేశారో అక్కడే వాళ్ళు రిఫ్రెష్ చేయమనాలి. లేకుంటే మీరు కస్టమర్ కేర్నే సంప్రదించాలి. చాలా తలనొప్పి ఎయిర్టెల్ కూడా రిఫ్రెష్ అనేది. కానీ మల్టీ రీఛార్జ్ వాడితే చాలా సింపుల్గా మనం రిఫ్రెష్ అనేది చేసుకోవచ్చు మల్టీ రీఛార్జ్లో. ఓకేనా? ఇప్పుడు టాటా స్కై ఫ్రెండ్స్, టాటా స్కైలో చూసారని ఇక్కడ చూడండి, రిఫ్రెష్ యువర్ టాటా పే అకౌంట్ ఆఫ్టర్ రీఛార్జ్ మిస్డ్ కాల్ ఫర్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఓకేనా? మనం రీఛార్జ్ చేసిన తర్వాత మనం ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాలి. సేమ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్ కాల్ ఇస్తే 100% అనేది రిఫ్రెష్ అనేది వాళ్ళ తరపున చేస్తారు. ఓకేనా? లేకుంటే మల్టీ రీఛార్జ్ మీరు వాడేమంటే అందులో చేసుకోవచ్చు. లేకుంటే మీరు రీఛార్జ్ చేశారు కదా మీ కస్టమర్ల దగ్గర, అంటే షాప్లో వాళ్ళ దగ్గరనే రిఫ్రెష్ చేయమని కూడా చేస్తారు. మీరు చేసుకోవాలంటే మీ ఓన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి టాటా పే తీసుకున్న తర్వాత ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ నుంచి మీరు మిస్ కాల్ ఈ నెంబర్కి ఇస్తే తప్పకుండా రిఫ్రెష్ అనేది అవుతుంది. ఈ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా ఉంది. ఓకేనా? చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ నేను చెప్పాను. ఇప్పుడు అన్ని నెట్వర్క్కి సంబంధించింది రిఫ్రెష్ ఏ విధంగా చేసుకోవాలో నేను కూడా కొన్ని నెట్వర్క్ అయితే రిఫ్రెష్ చేస్తాను. ఏదైనా ఉంటే కమెంట్ కానీ వాట్సాప్ ఉంటే సంప్రదించండి, తప్పకుండా రిఫ్రెష్ చేస్తాను. మల్టీ రీఛార్జ్ ఐడి కావాలని కూడా సంప్రదించండి. రీఛార్జ్ చేసి మీరు కూడా గోల్డెన్ మనీ సంపాదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.